మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం మణికంఠ గారు. మే నెల ముందుగా వృషభ రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఈ నెల వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు, మంచి చెడ్లు ఎలా ఉండబోతుంది తెలియజేయండి. వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. ఈ మే నెలలో జన్మంలో వృషభ రాశి వారందరికీ కూడా రవి శుక్రులు ఇద్దరు ఉంటారు. దానివల్ల మృష్టాన్న భోజనము, నూతన వస్త్రాలంకరణ, నూతన ఆభరణాల కొనుగోలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇకపోతే గత నెల కంటే కూడా ఈ యొక్క నెలలో, మే నెలలో ఆదాయాలు వృషభ రాశి వారికి తగ్గుతాయని మనం చెప్పాలి. అదేవిధంగా కొత్త కొత్త ప్రణాళికలు వృషభ రాశి వారు వేసుకోవడం అనేటటువంటివి జరుగుతాయి. ఈ యొక్క ధనము విషయంలో ఖర్చు అనేటటువంటి దానికంతో పోల్చుకుంటే ఆదాయం అనేటటువంటిది ఎక్కువగానే ఉంటుంది. కాకపోతే ఖర్చు కూడా అంత ఎక్కువగా బంధుమిత్రులందరికీ కూడా పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది. ఇకపోతే వృషభ రాశి వారు ఖచ్చితంగా ఈ నెలలో స్త్రీలతో చాలా మర్యాదగా వ్యవహరించాలి. అలా కాని పక్షంలో వాళ్ళకి వీళ్ళు అప్పిచ్చి వడ్డీ అడుగుతున్నారనుకోండి, కట్టమని వడ్డీ అడగడమో లేకపోతే అసలు అడగడమో, వీళ్ళు అడిగే విధానంలో తేడా వచ్చేది ఆర్గ్యుమెంట్గా మారి వీళ్ళ మీద వాళ్ళే జాకెట్లు చింపేసుకుని వెళ్ళి కేసులు వీళ్ళ మీద పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి పోలీసు వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఎందుకంటే ఎవరు యాక్షన్ తీసుకుంటే, ఎవరు కంప్లైంట్ ఇస్తే పాపం వాళ్ళని తీసుకుంటారు. తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ తర్వాత ఇట్లాంటి గొడవలోకి వృషభ రాశి వారు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వీళ్ళు వ్యవహారం చేసుకోవాలి. ఇకపోతే ఈ యొక్క అర్ధాష్టమ కేతుగ్రహ ప్రభావం వలన వీళ్ళందరికీ కూడా దెయ్యాలు పట్టుకున్నాయని, భూతాలు పట్టుకున్నాయని, పిశాచాలు ఇలాంటివి, ఉన్మాదం అనేటటువంటిది వచ్చేస్తుంది. ఆ భ్రమలో ఉంటారు వీళ్ళు, హాల్యూసినేషన్. అలాగే ఈ మంత్రగాళ్ళు, తాయెత్తులు ఇలాంటి వాళ్ళ చుట్టూ వీళ్ళు అర్ధాష్టమ కేతువు తిరగడం జరుగుతుంది. ఇకపోతే పుణ్యక్షేత్రాలకి వీళ్ళు వెళ్ళాలి అనేటటువంటి ప్రయత్నాలు చేస్తారు. దీర్ఘకాలిక రోగాలు వీళ్ళకి వస్తాయి. అంటే లైంగిక సంబంధమైనటువంటి వ్యాధులు వీళ్ళకి ఖచ్చితంగా ఈ నెలలో వస్తాయి. అలాగే మోకాళ్ళ నొప్పులు, మనస్సు అశాంతి, తమ పిల్లల గురించి ఆలోచన ఎక్కువగా చేయడము, ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే వృషభ రాశి వాళ్ళు ఎప్పుడు కూడా కాస్త డిగ్నిఫైడ్గా వీళ్ళు అనవసరమైనటువంటి విషయాల్లోకి వెళ్లకుండా, బిహేవ్ చేయకుండా వెళ్ళిపోతారు. అయినప్పటికీ కూడా వీళ్ళని ఆ గొడవలోకి లాగుతారు. లాభములో ఉన్నటువంటి మనకి ఎవరెవరున్నారు, శని వక్రించి కుజుడు బుధగ్రహాలన్నీ లాభంలో ఉన్న కారణంగా వీళ్ళందరికీ కూడా గవర్నమెంట్ సబ్సిడీలు రావడము, నీ రీప్లేస్మెంట్లు జరగడము, ఆపరేషన్లు జరగడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇకపోతే ఈ యుద్ధాలలోకి వీళ్ళు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. అంటే వీళ్ళకి సంబంధం లేకపోయినా వీళ్ళని యుద్ధంలోకి లాగడానికి అవకాశాలు అధికంగా ఉంటాయి. ఓకే, వివాహాల పరిస్థితి ఏంటంటారు గురుగారు? వృషభ రాశి వారికి వివాహాలు బ్రహ్మాండంగా ఉంటాయి. అసలు ఇప్పుడు 2026కి వివాహ వ్యవస్థ మారిపోయింది. ఇప్పుడు గతంలో మనం వివాహాలు, పెళ్లి కొడుకులను చేయడం, పెళ్లి కొడుకులను చేయడం, పసుపు కొమ్మలు కొట్టడం, ఈ ఎలాగైతే ప్రాసెస్ మారిపోయి లవ్ మ్యారేజెస్ స్టేజ్ అనేది ఆ కాలంలోనే 40-50 సంవత్సరాల క్రితమే వచ్చేసింది లవ్ మ్యారేజెస్. ఇప్పుడు అది లేదు. వివాహ డెఫినేషన్ మారిపోయింది. ఇప్పుడు ఈ యొక్క లవ్ మ్యారేజెస్ తరం కూడా అయిపోయింది. ఇప్పుడు లివింగ్ ఇన్ రిలేషన్స్. ఆల్రెడీ ఎవ్రీవన్ దే ఆర్ నాట్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యారిటల్ లైఫ్. కాబట్టి ఈ నేను చెప్పేది కొంచెం ముందు విజన్లో నేను చెప్తున్నప్పటికీ ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికీ కూడా జరిగేది ఇదే ఇప్పుడు జరుగుతున్నది. అందువలన వివాహాలు అనేటటువంటివి నిత్య కళ్యాణం, పచ్చతోరణం లాగా ఉంటాయి. డైవర్సులు కూడా వాటికి అంటిపెట్టుకొని వృషభ రాశి వాళ్ళు వెంటనే తీసుకోవడము, అంటే ట్రాన్స్ఫరెన్స్ ఆఫ్ లైఫ్ పార్ట్నర్ అన్నమాట. వివాహం చేసుకుంటారు, లేకపోతే లివింగ్ ఇన్ రిలేషన్లోకి వెళ్తారు, అది బెడ్స్ కొడుతుంది, మళ్ళీ రెండవది, మళ్ళీ మూడవది, అట్లా ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ వృషభ రాశి వాళ్ళకి. అందుకనే మీకు
మోర్ దాన్ 2-3 మ్యారేజెస్ అవుతాయి. మనం పాపం అప్పట్లో పవన్ కళ్యాణ్ని చూసినప్పుడు 3 మ్యారేజ్లని ఏడిపించేవారు. ఆయన ఏం చేస్తాడు పాపం, ఆయన జాతకం అలా ఉంటే. ఎవరో కావాలని కాదు, ఒక చాలా పేద బ్రాహ్మణుని చూశాను నేను, 4 పెళ్లిళ్ళు చేసుకున్నాడు ఉన్నాడు. సో ఈ వృషభ రాశి వాళ్ళందరికీ మోర్ దాన్ 2 మ్యారేజెస్ అవడానికి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఈ మే నెలలో. చాలా జాగ్రత్తగా, అందువలన అందరికీ కాదు నాయన, ఎవరికైతే ఆ దోషాలు ఉన్నవాళ్ళు. అలాగే ఈ యొక్క కళత్ర దోషం అంటాం. అదేవిధంగా ఈ రాశి వారికి అందరికీ కూడా, వృషభ రాశి వారు వెటనరీ డాక్టర్స్గా ఉన్నవాళ్ళు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే పోలీస్, ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి కూడా ప్రమోషన్లు, అసలు చిన్న చితగా ఉద్యోగం దగ్గర నుంచి పెద్ద ఉద్యోగం వరకు చేస్తున్నటువంటి అన్ని రకాల డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. వీళ్ళకి కుటుంబ పరంగా, ప్రేమ అనురాగాల పరంగా ఎలా ఉంటుందంటారు? ఫ్యామిలీ వాతావరణం. వృషభ రాశి వాళ్ళకి ఎప్పుడు కూడా కొదవ ఉండదు ప్రేమకి. కానీ వృషభ రాశి వాళ్ళు ప్రేమించిన వాళ్ళు మాత్రం పోతారు. అది వీళ్ళనందరూ కూడా బాగానే చూసుకుంటారు, వీళ్ళ తల్లి తండ్రి, ఆ ప్రేమ బాగుంటుంది. అండ్ వృషభ రాశి వాళ్ళకి పాపం వీళ్ళు ఎద్దులు అనమాట. అందువలన ఎద్దులు దానికి సింబల్ అందుకే పెట్టారు. యజమానికి ఉపయోగపడము, వేరే వాళ్ళకి లవ్ ఐడియాలు ఇవ్వడము, వేరే వాళ్ళకి పెళ్లిళ్ళు చేయడము, వేరే వాళ్ళకి సక్సెస్ చేయడమే తప్ప వీళ్ళు లవ్ చేసిన అమ్మాయిలే వీళ్ళకి హ్యాండ్ ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇందులో ఖచ్చితంగా ఈ వృషభ రాశి వారికి అర్ధాష్టమ కేతుగ్రహ ప్రభావం వలన చాలా మానసిక అశాంతి, అలజడి అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అమ్మాయిల విషయాల్లోకి, ఈ యొక్క ప్రేమ విషయాల్లోకి వీళ్ళ దెక్కకుండా వాళ్ళ యొక్క కెరీర్ ఓరియంటేషన్ మీద వీళ్ళ దృష్టి పెట్టుకున్నట్లయితే ఈ వృషభ రాశి వాళ్ళు బ్రహ్మాండంగా సాధించగలుగుతారు. అండ్ నెక్స్ట్ వీళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు. అలా కాకుండా ఎవరైతే ప్రేమను, కామాన్ని ప్రేమ అనుకుని ఆ రూట్లో వెళ్తారో వీళ్ళు ఖచ్చితంగా పిచ్చోళ్ళు అయిపోవడం ఖాయం అనమాట. నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటారు? నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరుకుతాయి. అలాగే ఇతర దేశాలకు వెళ్ళే ఉద్యోగాలు చేయాలనుకునేటటువంటి నిరుద్యోగులకు కూడా వీళ్ళకి ఆ ఉద్యోగ అవకాశాలు రావడానికి అధికమైనటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. చివరగా పలానా విషయాల్లో జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బందుల్లో పడతారంటే ఏం చెప్తారు వీళ్ళకి? ఇప్పుడు అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళని అడిగేటప్పుడు మర్యాదగా ఉండాలి. వీలున్నంత వరకు ఆడవాళ్ళతో మాట్లాడకూడదు. రామ అంటే బూతుగా కనబడుతుంది ఇప్పుడు వృషభ రాశి వారికి. ప్రేమను పెంచేసుకుని ఒక అమ్మాయి రోజు ఫోన్ చేసినంత మాత్రాన, ఏదో స్వీట్గా మాట్లాడినంత మాత్రాన అది ప్రేమ అనుకొని వీళ్ళు దూరిపోవడం జరుగుతుంది. అది డిప్రెషన్కి లాస్ట్గా అమ్మాయి సింపుల్గా నేను ఆ దృష్టితో చూడలేదని సింపుల్గా అంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి ఘంటాపదంగా చెప్పగలను నేను, కళ్ళకు సంబంధించిన వ్యాధుల విషయంలో, అమ్మాయిల విషయంలో, ఈ 2 విషయంలో వీళ్ళు దెబ్బతినడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వీళ్ళు ఈ 2 విషయాల్లో ఉండాలి. ఓకే, ఇక ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు గురుగారు? వృషభ రాశి వారికి కళ్ళుకి సంబంధించినటువంటి వ్యాధులు వస్తాయి కాబట్టి సూర్యనారాయణమూర్తి నమస్కారాలు, ఆదిత్య హృదయాలు, తెల్ల జిల్లేడు పుష్పాలతో, పసుపు పుష్పాలతో ముగ్గులు వేసి ఆదివారం నాడు పూజలు చేసుకోవడము. ఆదివారం నాడు నాన్ వెజిటేరియన్, మందు, సిగరెట్టు ఇవే చెడ్డ వస్తువులుగా మనం తీసుకుంటాం. కాబట్టి 3 పూజలు చేసిన తర్వాత తినకూడదు. అలాగే గ్రామ పొలిమేరల్లో కూర్చొని ఈ యొక్క ఆదిత్య హృదయము అనేటటువంటిది, లేదా ఒక చెరువు ఒడ్డున, లేదా నదీ తీరాన, సముద్రం ఒడ్డున, ఇలా ఎవరూ లేనటువంటి అడవుల్లో, ఏకాంత ప్రదేశాల్లో వీళ్ళు ఆ కాన్సన్ట్రేషన్ అనేటటువంటిది కోసము వీళ్ళు కనుక ఆదిత్య హృదయాలు ఈ పూజలు చేసుకుంటే సరిపోతుంది. అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలు కూడా వీళ్ళు చదువుకోవాలి. అర్గళా స్తోత్రం అని ఉంటుంది, అది చదువుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే ఈ రాశి వాళ్ళందరికీ కూడా గోచారరీత్యా మనం ఇప్పుడు జరుగుతున్నటువంటి చెప్తున్నాము. మనము వ్యక్తిగత జాతకాలు చూడాలి కంపల్సరీ వీళ్ళకి. అప్పుడు మాత్రమే వీళ్ళకి ఏం తెలుస్తుందంటే వీళ్ళ జాతకాల్లో నిజంగా దోషాలు ఉన్నాయా, ఏ దోషాలు ఉన్నాయి, దేనివల్ల మనం ఎదగలేకపోతున్నాం, ఎందుకు మనం పెళ్ళం వదిలేసింది, ఇలా అందరూ మనల్ని ఎందుకు శత్రుత్వం అవుతున్నారు అనేటటువంటి కంప్లీట్ పిక్చర్ కేవలం ఈ జాతకాల వల్ల వీళ్ళకి తెలుస్తుంది. అందువల్ల నాసా లైవ్ రిపోర్ట్స్తో మనము మోడర్న్ సైన్స్ని, ఏన్షియంట్ ఆస్ట్రాలజీని రెండింటిని బ్లెండ్ చేసి మనం చెప్తాం. కాబట్టి కేర్ఫుల్గా మనం ఈ విధంగా మనల్ని సంప్రదించిన వాళ్ళకి మనం సహాయం చేయగలుగుతాం. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు గురు. ధన్యవాదాలు.